తీవ్రమైన అంటే మొన్న రావణ్ ఇంకా పూర్తి అవ్వలేదు. కాకపోతే ఇస్తున్నామో ఆయన పుచ్చుకుంటూ ఆయన క్విడ్ ప్రోకో పద్ధతి అనుకోవచ్చు ఇది. ఇక్కడ రావణ్ అనే ఆయన్ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి తెలంగాణలో అరెస్ట్ చేసి అక్కడ తీసిపోయారు, అదొక దుమారం. ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఆంధ్ర నుంచి నాగార్జున యాదవ్ వైసీపీ నాయకుడు అధికార ప్రతినిధి అనుకుంటారు కదా, ఆయన తీసుకొని వచ్చారు రేవంత్ రెడ్డిని. ఈయన చంద్రబాబునే అన్న, ఈయన రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిని అన్నారు. అది ఎప్పుడు 2 ఏళ్ల కిందట అన్నదానికి ఇప్పుడు ఒక అడ్వకేట్ కేసు పెట్టారు. ఆ కేసు పెట్టినందుకు పోలీసులు ఆయన తీసుకొచ్చారు. ఇది ఇప్పటికే బీఆర్ఎస్ వైసీపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద చేస్తున్న ఇది కదా, మీరు చంద్రబాబుతో కలిసి వ్యవహరిస్తున్నారని, వాళ్ళిద్దరు కలిసి వ్యవహరిస్తున్నారని. సో 2 టీములు అయినాయి ఇప్పుడు, క్రాస్ స్టేట్ టీమ్స్ లాగా రెండు టీమ్స్ ఏర్పడ్డాయి. కానీ ఒక సమస్య ఇప్పుడు ఏమొస్తుందంటే వర్మ, కేసు ఏం ఎదుర్కొంటారు, అడ్వకేట్లు ఏం పెడతారు అనేది ఒకటైతే, ఈ సోషల్ మీడియా పోస్టులను తవ్వి తీయటం ఇదే కార్యక్రమంగా పెట్టుకుంటే దీనికి ముగింపు ఎప్పుడు? సోషల్ మీడియా అనే దాని మీద ఎవరికి పూర్తి అదుపు ఉండదు. అప్పుడు పెడతారు, తర్వాత ఏదో జరుగుతుంది. రాజకీయ పార్టీలు తమ కోసం మీడియా ఇన్ఛార్జీలను వీళ్ళని పెట్టుకొని అవతరాల మీద దాడి చేయించడం, తమను పొగుడుకోవడం ఇవి చేస్తుంటారు. అందరు చేస్తున్నారు, ఎక్కువ తక్కువలు, అధికారంలోనూ వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు అనుకో. ఇప్పుడు 2 ఏళ్ల కిందట, 3 ఏళ్ల కిందట, 4 ఏళ్ల కిందట చేసినవి ఇప్పుడు తీసి వాటి మీద కేసులు పెట్టి వాటి మీద అరెస్టులు అనేది అనిపోతే ఇప్పుడు దీనికి ముగింపు ఎక్కడనే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. రెండోది, డూ దే డిజర్వ్ సో మచ్ ఆఫ్ అటెన్షన్? వాటి మీద ప్రభుత్వాలు మంత్రివర్గాలు తలమునకలు కావాల్సినంత అవసరం ఉందో? దుర్భాషలు ఆడకూడదు, ఎవరిని ఎవరు తిట్టకూడదు, ఈ సూక్తి ముక్త వల్ల ఎవరికి అభ్యంతరం ఏమి ఉండదు, అసభ్యంగా మాట్లాడకూడదు. అందరూ నాయకులే, పెద్ద పెద్ద నాయకులే నీతులు మాట్లాడారు. నువ్వు తెల్లవారితే ఉండవన్నారు, గాలిలో కలిసిపోతావు అన్నారు, ఎగిరిపోతావు అన్నారు. ఒకటి కాదు కదా, అన్ని తిట్టుకున్నారు. వాళ్ళు తిట్టుకున్నారు, బూతులు తిట్టుకున్నారు. ఇక్కడ వీళ్ళేమో సోషల్ మీడియా, వీళ్ళు సైనికులు, ఆర్మీలో అపాయింటీస్ ఎవరో వీళ్ళు మాట్లాడిన వాళ్ళు ప్రతినిధులు, వీళ్ళ మీద ఇప్పుడు ఇది వచ్చింది. కాబట్టి ఈ వాతావరణం అయితే మటుకు ఇబ్బందికరమైన వాతావరణం, కొంచెం బుక్కపోత వాతావరణం కూడా వచ్చే అవకాశం ఉంది. పార్టీలు ముందు తిట్టడాన్ని మేము ప్రోత్సహించాం, బూతులు తిట్టడాన్ని ప్రోత్సహించామని పార్టీలు ఎవరికి వాళ్ళు ఒక నియమం పెట్టుకొని అలా చేసిన వాళ్ళ మీద ఆ పార్టీలే చర్య తీసుకోవడం మొదలు పెడితే తప్ప ఇది ముగియదు. అలాగే మీడియా కూడా కొన్ని రకాల వాటిని తప్పకుండా ఈ ధోరణి మంచిది కాదని చెప్పడం, అలా కాకుండా ఇప్పుడు వాళ్ళు తీశారు. ఇప్పుడు ఉదాహరణకు వైసీపీ వాళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇంకెవరో అన్నారో అది తీశారనుకోండి, దానికి ముగింపు ఎక్కడ ఉంటుంది? ఏది న్యాయం, ఏది అన్యాయం? ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోతే ఎవరు నాయకుడిగా మామూలు మనిషి అనుకుందాం, ఏం కాదు, బూతులు తిట్టాల్సిన అవసరం లేదు కదా. తప్పైతే తప్పు, నచ్చకపోతే నచ్చలేదని. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సమయంలో ఈ ప్రక్రియకు పూనుకోవడం అనేది తప్పనిసరిగా రాజకీయ సందేశం అందిస్తుంది. ఇక్కడ మళ్ళీ టార్గెట్ ఆంధ్ర, టార్గెట్ తెలంగాణ, ఆపరేషన్ ఆంధ్ర, టార్గెట్ ఆంధ్ర, ఆపరేషన్ తెలంగాణ. అదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న సరికొత్త రాజకీయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాగార్జున యాదవ్ అరెస్ట్ చేసినప్పటికీ అదేదో వైసీపీ టీడీపీ కోణం అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణలో తన మీద ఉన్న రకరకాల విమర్శకులు, రకరకాల ధోరణులు, వీళ్ళకు కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించాలని కూడా ప్రభుత్వం భావిస్తుండొచ్చు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పటికీ ఎప్పుడు అసలు సోషల్ మీడియా యూట్యూబర్లు వీళ్ళని జర్నలిస్టుగా గుర్తించాలా వద్దా? ఈ జర్నలిస్ట్ అని ఎవరు అనరు అనుకో, నాగార్జున కేసు అది కాదు, కానీ నేను ఈ సమస్య గురించి చెప్తున్నా. కాబట్టి కొంచెం హడలు కొట్టాలి, లేకపోతే వీళ్ళు చెలరైపోతున్నారు, ఏదంటే అది మాట్లాడుతున్నారు అనే ఒక అసహనము కొంత, అధికార వ్యవస్థ వల్ల వచ్చే సమస్య కొంత ఇది ఉంది. సార్ ఇది అసలు ఎందుకు ఈ పార్టీలు కట్టడి చేయలేకపోతున్నాయి సార్? కట్టడి చేయడం ఏంటి సార్? వాళ్ళ నాటు కట్టిందే పార్టీలు అయితే నాటు కట్టి అసలు నాయకులు సమావేశాలు జరిపినప్పుడంతా మీరు ఎందుకు ఎదుర్కోవట్లేదు, మీరు ఎందుకు వాళ్ళని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారు, వాడు ఒకటంటే మీరు 4 ఎందుకు అనలేదు అని ఇప్పటి ముఖ్యమంత్రులు అంటున్నారు, ఇదివరకటి ముఖ్యమంత్రులు అన్నారు. క్యాబినెట్ సమావేశం జరిగిందంటే ముఖ్యమంత్రి వాళ్ళకు క్లాస్ స్పీకర్ అని తప్పనిసరి ఐటమ్ అయిపోయింది కదా మీడియాకి. అందుకని ఒక అనారోగ్యకరమైన సంస్కృతి, అసహన సంస్కృతి. ఇంకొకటి చెప్పాలంటే విధానపరమైన సమస్యాత్మకమైన అంశాల్లోకి పోకుండా ఎప్పుడు వాడు తిట్టాడు, వీడు తిట్టాడు, వాడు ఎక్కువ తిట్టాడా, వీడు తిట్టాడా, వీడు ముందు తిట్టాడా, ఆమె తిట్టారా, ఎంత అన్యాయం అయిపోయిందంటే పొద్దున్నే నేను ఎవరో
మన లేడీ జర్నలిస్ట్ చేసినది చూస్తున్నా. ఇంకా కుదరదు, మీరు హిందువుల వైపున ఉంటారా ముస్లింల వైపున ఉంటారా తేల్చుకోండి అని ఆమె ఇంతవరకు ఎవరు చెప్పడంత తీవ్రంగా చెప్తుంది. ఈ దేశంలో 20% మంది హిందువులు ఉన్నారు, మీరు ఎటుంటారో లేదో చెప్పండి, మేము వాళ్ళతో మంచిగా ఉంటాం అని వార్నింగ్స్ ఇస్తున్నారు. అంటే నిజంగా ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళ వెనక ఏ శక్తులు ఉన్నారు మనకు తెలియదు. కానీ ఆఖరికి మహిళల మీద జరిగితే కూడా మహిళలతోనే చెప్పిస్తున్న పరిస్థితి, మహిళలను టార్గెట్ చేసుకొని మహిళలతోనే అనిపిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా సోషల్ మీడియా అన్నది ప్రజల గొంతుగా ఉండవలసింది కాస్త ఈ పార్టీలు కొన్ని రకాల శక్తులు దాన్ని పక్కదో పట్టిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ అదేది కోడి చెరువు లాంటి ఉదంతం వచ్చింది, ఆయన పరువు నష్టం వేసి అది తెచ్చుకున్న తర్వాత కూడా రకరకాల రూపాల్లో జరిగింది కదా. కాబట్టి ఇది ఒక నేను చాలాసార్లు చెప్పాను, ఇది పర్యావరణం పబ్లిక్ స్పేస్ లాగా ఉండాల్సింది కాస్త ఒక విధమైన హేట్ స్పీచ్లకు హేట్ మాంగరింగ్కు ఇది నిలయంగా మార్చబడింది. దీన్ని ఆధారం చేసుకొని తిట్టకూడదు, ఎవరు తిట్టమని ఎవరు చెప్తారు, తిట్టింది సరికాదని ప్రజలు చెప్తారు. ఎవరు తిట్టినా ప్రజలు చెవులు మూసుకుంటారండి. ఈయన బాగా తిట్టారు, ఎవరు తిట్టినా ప్రజలు చెవులు మూసుకుంటారు. వాళ్ళకి వాళ్ళ ఆకలి, వాళ్ళ నిరుద్యోగం, వాళ్ళ ఇంటి సమస్య, వాళ్ళ పిల్లాడి సీట్ వచ్చిందా లేదా ఇవే పడతాయి వాళ్ళకి. ఎవరిని ఎవరు తిట్టుకుంటే వాడికి ఎందుకు, పెట్టేవాడు ఎవరని చూస్తారు కానీ తిట్టేవాడు ఎవరని ప్రజలేం చూడరు కదా. కాబట్టి పార్టీలు ఈ ధోరణి నుంచి బయటికి రాకపోతే మటుకు అందరి మీద ఏవగింపు పుడుతుంది. అప్పుడు హఠాత్తుగా ఏ కాక్రోచ్ లాంటి వాడు కాక్రోచ్ జనతా పార్టీ లాంటివి వచ్చి రావటం, ఇన్ని నాయకులు ఉండగా బొద్దింకలు వచ్చి ఎందుకు చేస్తున్నాయి అదే ఇక్కడ. బట్ ఫైనల్గా వర్మ ఈ అదే పనిగా అరెస్టులు చేయటము, అదే పనిగా కేసులు పెట్టడము, పోలీసులు పదే ఇక్కడ రెడ్ బుక్ అని, ఆయన డిజిటల్ బుక్ అని, ఈయన ఇంకో బుక్ అని, అసలు ఒరిజినల్గా రాజ్యాంగం బుక్ ఎక్కడ పోయిందో తెలీదు. ఈ అరెస్ట్ల దాకా వెళ్ళనక్కర్లేదని అనేక సార్లు కోర్టులు చెప్పినప్పటికీ పాతవి కూడా తవ్వి తీసి ఇలా చేసుకుంటూ పోతే మటుకు వాతావరణం కలుషితం అయిపోతుంది, వివాదాలు పెరిగిపోతాయి. ఈ విద్వేషాల నుంచి బయటపడాల్సిన అవసరం చాలా ఉంది. ఇదేం సూక్తి కాదు, ఇది ఖచ్చితమైన అవసరం. ఇప్పుడు దీనికి మీరు మతాలను, కులాలను, ప్రాంతాలను కూడా ముడిపెట్టేసి చేయటం వల్ల అసలు ప్రజల్లో ఏవగింపు, అసహ్యం వచ్చేస్తుంది. ప్రజలు ఏం జరుగుతుంది, ఎందుకు చేసుకుంటున్నారు ఇవన్నీ, ఏ రోజు వాళ్ళేమో అడగలేదు కదా. కాబట్టి నాగార్జున యాదవ్ అరెస్టు కేసు ఈ అంశాలన్నీ భవిష్యత్తులో ఈ సందర్భంలో ఈ సమస్యను మరొకసారి బలంగా ముందుకు తెచ్చాయి. ఇది 3-way అన్నమాట. తెలంగాణ, ఆంధ్ర లేదా వైసీపీ, టీడీపీ, రేవంత్, బీఆర్ఎస్, రేవంత్, టీడీపీ ఇట్లా తిరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. ఆ టాస్క్ ఫోర్స్ కూడా ప్రభుత్వం మన మంత్రివర్గం ప్రత్యేకించి మేము టాస్క్ ఫోర్స్ పెడతాం. టాస్క్ ఫోర్స్ సోషల్ మీడియాను వెంటాడని సరే ఇప్పుడు లేవా, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్స్ లేవా, ఐటీ డిపార్ట్మెంట్స్ లేవా, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఎంతమంది సలహాదారులు ఉన్నారో, ఎంతమంది ప్రత్యేక అధికారులు ఉన్నారో, ఆఖరికి రిటైర్ అయిన అధికారులు కూడా వెంటనే సలహాదారులుగా పెట్టుకుంటున్నారు. వీళ్ళందరూ చాలా రెట్లు టాస్క్ ఫోర్స్ ఏంటి ప్రత్యేకించి విమర్శలో లేకపోతే ఎవరైనా దుర్భాషలు ఆడిన వాళ్ళని చేయడానికి టాస్క్ ఫోర్స్ పెట్టాల్సినంత. మొన్న విజయవాడలో ఉన్నాం కదా మేము, సాహిత్య సమ్మేళనం దీనికోసం. నేను అక్కడ చెప్పేప్పుడు సాహిత్యకారులు విమర్శలు చేస్తారు. నేను పాట పాడాను అక్కడ, ఉదాహరణకు అది అమరావతి కూడా ఉంది. అమరావతి నగర కడలేని జాప్యాలు, వైజాగ్ సీమలో డేటాలు వాటాలు, సీమలో సాగేటి నిత్య దౌర్జన్యాలు, ప్రశ్నలై ప్రవహించునందాక మా తెలుగు తల్లికి సంథింగ్. నేను ఇక్కడ చెప్తుంది అంటే ఈ పాట వాళ్ళు వైసీపీ వాళ్ళు పెట్టారు. పాటతో చంద్రబాబుని ఎండగట్టిన తెలకపల్లి రవిని. అమరావతి నగర కడలేని జాప్యాలైనప్పుడు నేను చంద్రబాబుని అంటలేదు. 5 ఏళ్ల పాటు దీన్ని 3 ఏళ్ళు రాకుండా చేసిన జగన్ కూడా అంటున్నాం. అంటే మమ్మల్ని అనాలి లేకపోతే వీళ్ళని అనాలి. ఇప్పుడు డేటా కూడా అంతే. మా డేటా సెంటర్ తెచ్చింది మేమే అన్నారు కదా. డేటాలు వాటాలు అన్నప్పుడు అది కూడా 2 ప్రభుత్వాలకు తగులుతుంది. ప్రభుత్వాలేమో అదే విధానాలు, అదే కాంట్రాక్టర్లు, అవే కార్పొరేట్లు. విమర్శ అంటే ఒకరినే చేయాలంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ నాగార్జున ఘటనను తీసుకొని ఈయన అధికార ప్రతినిధి కూడా కాబట్టి రాజకీయ పార్టీలు ఈ విధంగా దుర్భాష అనే పద్ధతిని తగ్గించుకొని రాజకీయ విమర్శలు చేస్తే చాలా బాగుంటుంది, అటువైపు మరలితే. కానీ అదే సమయంలో అరెస్టులు చేసేసి ఉపా చట్టాలు పెట్టేసి ఇంకా మాట్లాడకుండా ఉంటామంటే రేపు మళ్ళీ మీకు వస్తుంది. ఎవరు శాశ్వతంగా అధికారంలో ఉంటారు కదా.